ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నాగరావు నమస్కారాలు. ఈ మధ్య కొత్త జాడ్యం ఒకటి అంటే ఒక అంటురోగంలాగా సొసైటీలో ప్రబలిపోయింది. లివింగ్ రిలేషన్షిప్. మనదేంటో నాకు అర్థం కాదు. అంటే మేజర్ అయిన అబ్బాయి అమ్మాయి తమకు నచ్చినట్టుగా జీవన విధానం సాగించవచ్చు అనే ఒక జాడ్యం సొసైటీలో కనిపిస్తున్నది. విచిత్రం ఏంటంటే ఈ లివింగ్ రిలేషన్షిప్స్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. అంటే ఇటీవల కాలంలో న్యాయస్థానాల తీర్పులు చాలా సందర్భాల్లో ప్రశ్నార్థకంగా విమర్శనాత్మకంగా ఉంటున్నాయి. కానీ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులు ఇండియా మొత్తానికి వర్తిస్తాయి కాబట్టి దాన్ని మనం విశ్లేషణ చేయగలని తప్పితే వేరే మెకానిజం మనకు లేదు. అంటే బాగానే ఉంది, లివింగ్ రిలేషన్షిప్లో ఉండమన్నారు నచ్చినట్టు, అలాగే వాళ్ళ పిల్లలకు కూడా లెజిటిమేట్ రైట్స్ ఉంటాయని చెప్పారు, అమ్మాయి మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అని చెప్పారు, అలాగే కొన్ని సందర్భాల్లో డివిసి యాక్ట్ కూడా అమ్మాయి వేయచ్చు అని చెప్పారు. బాగానే ఉంది. కానీ చట్టం కొన్నిట్లో వైఫ్ అనే అమ్మాయికి ఎలిజిబిలిటీ ఉంది అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 498 తీసుకుంటే వైఫ్ కెన్ ఫైల్ ఏ కేస్ అగైన్స్ట్ హర్ హస్బెండ్ అండ్ హీజ్ రిలేటివ్స్ అని చాలా స్పష్టంగా ఉన్నప్పుడు ఈ వికృతమైన అర్థాలతో, అంటే వికృతమైన అర్థాలు ఎందుకన్నానంటే సొసైటీలో ఇట్లాంటి వెర్రితలలు ఎప్పటి నుంచో ఉన్నాయి. లివింగ్ రిలేషన్షిప్ అని అన్నీ ఉన్నాయి, కానీ చాలా చాటుగా ఉండేవి. అంటే దీనికి ఏమన్నా సోషల్ స్టిగ్మా ఉందా, లేకపోతే ఏమన్నా నేరాలు పడతాయా, లేకపోతే వేరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇబ్బంది ఉంటుందా అనే భయంతో జనాలు లో ప్రొఫైల్లో ఉండేవాళ్ళు. కానీ ఉన్నత న్యాయస్థానాలు ఇలాంటి తీర్పులు ఇస్తున్నప్పుడు ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఓపెన్ లైసెన్స్. అది మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్. అంటే న్యాయస్థానాలు ఇవ్వకూడదా అని అనట్లేదు. లివింగ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ మన సొసైటీకి సరిపోతుందా అనేది విచక్షణతో చేయాల్సిన తీర్పులు. అంటే వాళ్ళకి విచక్షణ లేదా అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అంటే ఈ రోజున్న పరిస్థితులను బట్టి మన న్యాయస్థానాలు తీర్పులు ఇబ్బందికరంగా, అంటే భయం కలిగించేగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, ఇట్లాంటి తప్పు చేయకూడదు అనే కాన్సెప్ట్లో జనాలు బతుకుతున్న ఈ రోజుల్లో ఉన్నత న్యాయస్థానాలే వీటికి వెసులుబాటు కల్పిస్తే మనం ఎటుపోతున్నాం. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీ ఆ అమ్మాయికి ఏం భరోసా ఉంది? ఇక్కడ నేను విమెన్ని సపోర్ట్ చేస్తున్నాను, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మెన్. లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు, బాగానే ఉంది, ఓకే, పెళ్లి చేసుకుంటే రకరకాల బర్డన్లు, దానికి ఉన్న రీజన్స్ దానికి ఉన్నాయి. కానీ మీరు ఈ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నందువలన వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యు ఆర్ కమాండింగ్ ఇన్ ది సొసైటీ యాజ్ వెల్ యాజ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యాజ్ వెల్ యాజ్ యువర్ సర్కిల్. హౌ లాంగ్ దిస్ రిలేషన్షిప్ విల్ గో, దెర్ ఈస్ నో గ్యారంటీ. అండ్ యూ కెనాట్ ఫైల్ ఎనీ కేస్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ ఫ్రమ్ దట్ పర్సన్. అంటే ఈ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇదివరకు పెళ్లి చేసుకుంటాని భార్యాభర్తలు చాలా దూరం వెళ్తే ఏ కారణం చేత పెళ్లి చేసుకోకపోతే అతని మీద రేప్ కేసు, చీటింగ్ కేసు పెట్టే వెసులుబాటు ఈ ఉన్నత న్యాయస్థానాలే కల్పించింది. బాగా గమనించండి. ఈ లివింగ్ రిలేషన్షిప్ని కొంచెం ప్రామాణికంగా ఒక అడుగు ముందుకెళ్తే, గతంలో అంటే 2 ఏళ్ల క్రితం వరకు పెళ్లి చేసుకుంటాని అమ్మాయిని నమ్మించి అమ్మాయి అంగీకారంతోనే చాలా దూరం వెళ్తే ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద మ్యారేజ్ షీ కెన్ ఫైల్ ఎస్ ఎ కేస్ అగైన్స్ట్ దట్ పర్సన్. కానీ రీసెంట్ జడ్జిమెంట్, వెరీ రీసెంట్గా, నీకు పెళ్లి కాలేదని తెలిసి అతనితో చాలా దూరం వెళ్ళావు కాబట్టి యూ కెనాట్ ఫైల్ ఎనీ కేస్ అని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. అంటే ఆడమనిషి మోసపోతే కూడా వెసులుబాటు దొరకని పరిస్థితిలో తీర్పులు ఉన్నాయి. ఇది ప్రేక్షకులు గమనించాల్సిన విషయం. అంటే ఈ కార్యక్రమం చూసే వాళ్ళు ఎవరైనా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నా, లేకపోతే తను పెళ్లి చేసుకుంటాడు కదా, మేము నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకోబోతున్నాం కదా అని చెప్పి అతనితో పరిధులు దాటి ప్రవర్తించిన పర్యవసానాలు ఇలా ఉంటాయి. ఎస్, ఇదివరకు ఉంది, భయపడేవాళ్ళు, కేసు వేసేది, రేప్ కేసు 376, 420 పెట్టేది, దాని మీద పనిష్మెంట్ ఉన్న కేసులు ఉన్నాయి. ఈరోజు ఆ వెసులుబాటు లేదు. అంటే మీరు పెళ్ళి కాలేదని తెలిసి అతనితో పరిధులు దాటితే ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ మ్యారేజ్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద మ్యారేజ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ దట్ పర్సన్. అంటే చట్టాలే మనం ఎలా ఉండాలి ఉండకూడదని నిర్దేశిస్తున్నాయి. దీన్ని బట్టే మన జీవన విధానము, మన నడవడిక ఉండాలి. కానీ బయలాజికల్ నీడ్స్ ఉన్నాయి, మనకి ఏది వచ్చింది కదా అనుకుంటే చెయ్యండి, నోబడీ కెన్ స్టాప్. అందుకే ఇదే ఈ సందర్భం కాదు, బట్ ఇదే సందర్భంలో చెప్తున్నాను. పోక్సో యాక్ట్లో రొమాంటిక్ రిలేషన్షిప్ వస్తున్నాయి, 18 years నుంచి 16 ఏళ్ళు చేయాలి అనే వాదనలు కూడా చాలా తీవ్రంగా
న్యాయస్థానాల ముందు ఉన్నాయి. అంటే బయలాజికల్ నీడ్స్ని ఎవరు ఆపలేరు. కానీ అట్ ద సేమ్ టైం వీ షుడ్ హ్యావ్ అవర్ ఓన్ డిసిప్లినరీ అండ్ రిస్ట్రిక్షన్ మెథడాలజీ. ఏదైనా అంతా బాగా నడిచినప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు నో వన్ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఇంట్రెస్ట్. ఇది బాగా గమనించాలి. ఈ చిన్న లాజిక్ వెసులుబాటు మనం మర్చిపోతే మన జీవితాలు చాలా దుర్భరం అయిపోతాయి. బట్ అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పిన నానుడిని పరిగణలో తీసుకుంటే చక్కగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తున్నారు, నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తున్నారు. లేదా మీకు నచ్చిన అబ్బాయితోని నువ్వు చూస్ చేసుకొని నాన్న ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే అన్నీ నచ్చితే మంచి జీవన విధానం, ఫ్యామిలీ లైఫ్ మీరు చేస్తే ఆ గౌరవానికి అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న పరిణామాలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యవస్థ, ఒక కట్టుబాటు అనేది భారతదేశానికి ఉన్న సంస్కృతిని ప్రపంచ దేశాలన్నీ అప్రిషియేట్ చేస్తూ ఉంటాయి. మనమే వికృతమైన చేష్టలు చేస్తున్నప్పుడు వివాహ వ్యవస్థలో వేర్ ఈజ్ ది కంట్రోలింగ్ అండ్ సేఫ్టీ మెజర్స్? సో ఈ 3 పాయింట్లు బాగా గమనించండి. లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఈవెంచువాలిటీస్ సత్వర న్యాయం అనేది జరగకపోవచ్చు. అలాగే పెళ్లి చేసుకుంటున్నాం కదా అని పరిధులు దాటితే అతను పెళ్లి చేసుకోకపోతే ఏ కారణాల చేతైనా అతని మీద మనం ఏ రకమైన యాక్షన్ తీసుకోలేము. మూడోది, బయలాజికల్ రిలేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి అనుకున్నా కూడా ఇలాంటి కేసుల్లో మనకి న్యాయం దొరికే అవకాశాలు చాలా తక్కువ. అందుకని జీవితం ఒకసారి లివింగ్ రిలేషన్షిప్లో ఫెయిల్ అయినా, మనం సొసైటీకి తెలిసినా, అలాగే వేరే అతను పెళ్లి చేసుకోకపోతే మనం అతని చేతిలో మోసపోయినా, ఇది మన తోటి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ పర్సన్స్కి తెలిస్తే మనకిచ్చే గౌరవ మర్యాదలు, మనం చూసే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాయి. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఒక బాధ్యత గల ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకొని మన లైఫ్ మనం లీడ్ చేద్దాం. ఏదో వెస్ట్రన్ కల్చరు, ఏదో సోషియో కల్చరు మనం కూడా ఆపాదించుకుందామంటే దానికి తగ్గట్టుగానే లైఫ్ పరిణామాలు ఉంటాయి. కాబట్టి వివాహ వ్యవస్థ కాపాడుకోవటంలో ఇప్పుడు యూత్ మీద రెస్పాన్సిబిలిటీస్ చాలా ప్రామాణికంగా, సమర్థవంతంగా మన తల్లిదండ్రులు పెంచిన విధానంలో మనం ఏ రకమైన ఇబ్బందులు వాళ్ళని గురి చేయకుండా చూసుకునే విధానం మనం ప్రవర్తిస్తే బాగుంటుందని ఆశిస్తూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకి, అంటే ఇల్లీగల్ రిలేషన్స్ కానీ, లివింగ్ రిలేషన్స్ కానీ, లేకపోతే కన్సెషనల్ సెక్స్ ఆస్పెక్ట్స్ కానీ ఉన్న వాళ్ళకి అభద్రతా భావం తప్పితే కావాల్సిన టైంలో కావాల్సిన భద్రత న్యాయస్థానాల నుంచి కలగదని మీకు వివరిస్తూ నమస్కారం.